మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినడికి ఇవ్వండి, బర్త్ చేయండి. 106 గ్రామాలలో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదేవిధంగా యాదవులు ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నిలబట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుని. నేను తిండి లేక తిప్పలు లేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతా మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీదులు ఏంటిది? మండలపాడు నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేద్దాము. నీకు ఎక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బలికావాలని కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే ఇది మా భూమి టైమ్స్ న్యూస్.